జీవిగా పడి ఉన్నట్లుగా తెలుస్తుంది. దివ్యశ్రీ మరణానికి సంబంధించి హాస్పిటల్ నుంచి మాత్రం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేనట్లుగా తెలుస్తోంది. ఏ సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది. అయితే తమ కూతుర్ని చంపేశారు అంటూ దివ్యశ్రీ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా దివ్యశ్రీ ఆ సవేరా హాస్పిటల్లోనే పనిచేస్తోంది నర్సుగా. ఈ నేపథ్యంలో వారు మరొక ఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో ఇదే హాస్పిటల్లో అనుమానాస్పదంగా మరొక నర్సు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దివ్యశ్రీ ప్రాణాలు పోవడానికి కూడా ఏదో బలమైన కారణం ఉంది, ఏదైనా కుట్రకోణం ఉంది అనేటువంటి అనుమానాన్ని దివ్యశ్రీ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని చంపేశారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, హాస్పిటల్ యాజమాన్యం ఏమంటుంది, దివ్యశ్రీ తల్లిదండ్రుల వర్షన్ ఏ విధంగా ఉంది, అక్కడ అసలు దివ్యశ్రీ ప్రాణాలు కోల్పోయిన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చల్లాకే నాయుడు అందిస్తారు. అనంతపురం నగరంలో ఉన్నటువంటి సవేరా హాస్పిటల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సు దివ్యశ్రీ అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అని చెప్పేసి ఈరోజు హాస్పిటల్ ముందు వారు ధర్నా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఇక్కడనే, ఎందుకంటే సవేరా హాస్పిటల్, అందులో హాస్టల్ కూడా సవేరా హాస్పిటల్కి సంబంధించిన హాస్టల్లోనే ఆమె ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చెప్తారు అసలు వారి తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ కావచ్చు, పోలీసులు కానీ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నైట్ డ్యూటీ చేసిందంట సార్. 10-22 నిమిషాలకు నాకు ఫోన్ చేసింది. ఏమ్మా ఫోన్ చేసినావంటే నైట్ డ్యూటీ అయిపోయింది, నువ్వేం తిన్నావు అనింది. నేను ముద్ద చేసుకొని తిన్నాను, నువ్వేం తిన్నావంటే హాస్టల్లో దోశ చేసినారు తిన్నాను అనింది. మాట్లాడుతుంటే ఇంకెంతసేపు మాట్లాడతావు, నైట్ అంతా డ్యూటీ చేసినావు కదా పనుకోపో అన్నా సార్. 1:15 అప్పుడే వీళ్ళు ఫోన్ చేసినారు. ఏం జరిగిందని కూడా చెప్పడం లేదు, రా రా అంటారు. మా పేరెంట్స్ వస్తే హలో చేయనీలేదంటే లోపలికి. మీరు హలో చేయలేదు కదా, మీరు తప్పు చేయండి, మా వాళ్ళు ఎందుకు రాని లోపలికి, మీరు లోపలికే హలో చేయనీలేదంట. ఏమైంది మేడం ఫోన్ చేసినారు మా దివ్యకి, ఏమైంది అంటే ఎవరు చెప్పాల. కాళ్ళు పట్టుకుంటానన్నా సార్, సమాధానం చెప్పలేదు. సిస్టర్లు కూడా మీ కాళ్ళే పట్టుకుంటానమ్మా, మీ అక్కలు అట్లాది కాదు, మీ చెల్లెలు అట్లాది బిడ్డ, ఒక దేవు బిడ్డ చెప్పండి అమ్మా అడుక్కున్నా. ఎవరు సమాధానం చెప్పలేదు సార్, ఎవరు సమాధానం చెప్పలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. 10-22కు ఫోన్ చేసి 1:30కి ఎట్లా చనిపోయింది సార్, మీరే చెప్పండి. మీకు బిడ్డలు ఉంటారు కదా, మీకు చెల్లెళ్ళు ఉంటారు కదా, చెప్పండి సార్, చెప్పండి సార్. 5-6 ఏళ్ళు ఇక్కడే డ్యూటీ చేస్తుంది సార్. 10 చెల్లెలా చూడండి సార్. 10-22 ఫోన్ చేసింది. అప్పుడే 1:15కే నాకు ఫోన్ వచ్చింది. సవేరా హాస్పిటల్లోనే పని చేస్తుంది సార్. 1:15కి అప్పుడే వీళ్ళు ఫోన్ చేసినారు. ఏం జరిగిందని కూడా చెప్పడం లేదు, రా రా అంటారు. మా పేరెంట్స్ వస్తే హలో చేయనీలేదంటే లోపలికి. మీరు హలో చేయలేదు కదా, మీరు తప్పు చేయండి, మా వాళ్ళు ఎందుకు రాని లోపలికి, మీరు లోపలికే హలో చేయనీలేదంట. ఏమైంది మేడం ఫోన్ చేసినారు మా దివ్యకి, ఏమైంది అంటే ఎవరు చెప్పాల. కాళ్ళు పట్టుకుంటానన్నా సార్, సమాధానం చెప్పలేదు. సిస్టర్లు కూడా మీ కాళ్ళే పట్టుకుంటానమ్మా, మీ అక్కలు అట్లాది కాదు, మీ చెల్లెలు అట్లాది బిడ్డ, ఒక దేవు బిడ్డ చెప్పండి అమ్మా అడుక్కున్నా. ఎవరు సమాధానం చెప్పలేదు సార్, ఎవరు సమాధానం చెప్పలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. 10-22కు ఫోన్ చేసి 1:30కి ఎట్లా చనిపోయింది సార్, మీరే చెప్పండి. మీకు బిడ్డలు ఉంటారు కదా, మీకు చెల్లెళ్ళు ఉంటారు కదా, చెప్పండి సార్, చెప్పండి సార్. 5-6 ఏళ్ళు ఇక్కడే డ్యూటీ చేస్తుంది సార్. 10 చెల్లెలా చూడండి సార్. 10-22 ఫోన్ చేసింది. అప్పుడే 1:15కే నాకు ఫోన్ వచ్చింది. సవేరా హాస్పిటల్లోనే పని చేస్తుంది సార్. ఈడ నర్సింగ్ చేస్తుంది, ఈ హాస్పిటల్లోనే ఉంది సార్. నిన్న మొన్న వచ్చినాయేమో కాదు, 5-6 ఏళ్ళింటి చూస్తుంది. అందరూ వచ్చి చుట్టుకున్నారు. మా పేరెంట్స్ వస్తే హలో చేయనీలేదంట. 1 గంట కూర్చోండి అన్నారంట, 1 గంట కూర్చొని పెట్టారంట. వాళ్ళతో కూడా రానిలేదంట. నేను వచ్చేకి సేవ పడిపోయింది సార్. 1:30 గంటకే ఏం జరిగింది, ఏం చేసినారు? మా బిడ్డనే కట్టింగ్ ఏరే బిడ్డలకు కూడా ఇదే జరుగుతుంది కదా. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి, లేకుంటే మేము ఏదైనా తాగి చచ్చిపోతాం. హాస్పిటల్లో ఏం సమాధానం చెప్పలేదు సార్. కాళ్ళు పట్టుకుంటానన్నా, సిస్టర్లు కాళ్ళు పట్టుకునేవైనా నా బిడ్డకి ఏమైందో చెప్పండి అమ్మంటే సమాధానం చెప్పలేదు సార్.
సమాధానమే చెప్పలేదు. అక్కడ ఒకరికొకరు చూసుకుంటారు, వాళ్ళు వచ్చి మా దగ్గర నిలబడుకుని ఇట్లా సైగ చేసుకుంటారు. ఒక డాక్టర్ ఈడ చనిపోయిందంటారు, ఒక డాక్టర్ హాస్టల్లో చనిపోయిందంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? చెప్పండి మీరే. మీకు పిల్లలు ఉంటారు కదా, మీకు చెల్లెళ్ళు ఉంటారు కదా. ఇది ఈ హాస్పిటల్ నిర్వాహము. హాస్టల్ కూడా ఇల్లదే కదా, ఇల్లుకు డబ్బులు పెట్టి మేము హాస్టల్ భోజనం పెట్టిస్తున్నాం కదా. ఏంది సార్ ఇది న్యాయమేనా? 10-20కి మాట్లాడి అప్పుడే చనిపోయిందంటే ఇల్లు బాధ్యత సార్. ఏమో చేసేసినారు సార్, మా బాబుని ఏమో చేసేసినారు. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. కాళ్ళు పట్టుకుంటానని హాస్పిటల్ కనికరించలేదు. సిస్టర్లకు మరా మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు చెల్లెళ్ళు ఉన్నారు కదా, మీ బిడ్డలా అంటది నా బిడ్డ. చెప్పండి అంటే ఎవరు సమాధానం చెప్పలేదు సార్. 9 గంటల కాడ నా బిడ్డ నాకు ఫోన్ చేసింది సార్, పనికి పోదమా అనింది. నిన్న నేను వచ్చిన, బాగా మాట్లాడింది, బాగా తినింది, బాగుంది. నిన్నంతా వచ్చిపోయినా మళ్ళీ 9 గంటల కాడ ఫోన్ చేసి డ్యూటీ అయిపోయిందిలేమా, ఏమన్నా తినేసి పోయి పనుకుంటాను అనింది. మళ్ళీ చేస్తాలేమ్మా పోమ్మా అంటే, నువ్వు పనికి వద్దులేమా, బాగుండు నేను సంపాదిస్తా కదా అని చెప్పింది. 9:30 కాడ ఫోన్ చేసి అరిచింది నన్ను. దివ్య ఈడే పని చేసేది నా బిడ్డ, ఈ హాస్పిటలే. దివ్య 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 సవేరా సవేరా సవేరా. వాళ్ళు ఏం చెప్పలే సార్, మేము వచ్చినాడు ఏం మాట్లాడాల. మంచి బిడ్డ అంటారు కానీ ఏం చెప్పరు. 2:30 తెలుసు సార్. పొద్దున్నే ఉదయం 9 గంటల్లో మాట్లాడింది, బాగుంది అని చెప్పింది. నిన్న వాళ్ళ మమ్మీని పంపించిన, మాట్లాడింది, తినింది, బాగానే ఉంది. వాటికి సమస్య అడిగినా, ఏమైనా సమస్య ఉందంటే ఏం లేదు అని చెప్పింది. టైమింగ్ కూడా ఉంది సార్, మాకు ఫోన్ చేసి మాట్లాడిన టైమింగ్ ఉంది. అడిగితే డాక్టర్లు ఏ సమాధానం చెప్పలేదు మాకు. చూడొచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నాం, దాదాపు 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దివ్య అనే నర్సింగ్ చేసేటటువంటి అమ్మాయి ఈరోజు ఈ సవేర్ హాస్పిటల్లో పనిచేస్తుంది. దాదాపు 5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఘోర సంఘటన జరిగింది, తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి నేపథ్యం. మరి చూద్దాం, మేనేజ్మెంట్ కావచ్చు, పోలీసులు అయితే ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు పోలీసులు కూడా వినే ప్రయత్నం చేద్దాం. సవేరా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించిందని చెప్పేసి వారి బంధువులు ఇక్కడ సవేరా హాస్పిటల్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇంతకుముందు తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ నాయకులు కూడా వచ్చారు, ఏం చెప్తారు సార్, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ సవేరా హాస్పిటల్లో? మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నర్సు మరి రాత్రి బాగుంది, మార్నింగ్ వరకు కూడా ఆ అమ్మాయి డ్యూటీ చేసి దానికి సంబంధించినటువంటి హాస్పిటల్కి సంబంధించిన హాస్టల్లోనే ఉంది. మరి ఆమె మార్నింగ్ కడుపు నొస్తుందని చెప్పి తర్వాత ట్యాబ్లెట్ తీసుకుందని, తర్వాత పోయి పడుకున్న తర్వాత చనిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా చనిపోయిందంటే మరి డాక్టర్లు సక్రమంగా చెప్పడం లేదు. మరి ఏ విధంగా దాన్ని మరి మేము అంటే ఇక్కడ బాధితులు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో బాధితులు చెప్పాలి. మరి బాధితులకు తెలియజేయాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి ఉంది. కానీ మేనేజ్మెంటు చేయి దులుపుకుంటుంది. మాకు తెలియదు, కార్డియాక్ అరెస్ట్ కన్ఫర్మ్ చేశారంటే అది కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇది అనుమానాస్పద మృతి. కాబట్టి దీన్ని పోలీసు వారు మరి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు తేల్చాలి. ఎందుకంటే ఇదొక్క కేసే అంటే మనం కూడా పెద్ద సస్పెక్ట్ చేసేదేం లేదు. కానీ గతంలో కూడా ఇటువంటి పనిచేసేటువంటి ఒక అమ్మాయి ఈ విధంగానే ఇటువంటి కారణాలతోనే చనిపోయింది. ఇది 2వ కేసు. మరి ఎందుకు ఈ విధంగా తరచూ ఒకే హాస్పిటల్లో ఒకే పని చేస్తున్నటువంటి నర్సులు ఎందుకు చనిపోతున్నారు? కాబట్టి దీని మీద మరి విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం.